హలో 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 అసలు నేను ఎందుకు ఏడుస్తున్నాను అనుకుంటున్నారు. నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నా. సో ఆనియన్స్ కట్ చేస్తే నాకు ఎక్కువైతే వాటర్ అయితే వచ్చేస్తాయి. నేను ఇంతకీ ఏం చేస్తున్నా అనుకుంటున్నారు. ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ అసలు విన్నారా, ఎప్పుడైనా తిన్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ అయితే పెట్టేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అన్ని కోడిగుడ్లు అయితే వేసుకోండి. కోడిగుడ్లు అయితే పలగొట్టుకోండి. నేను కోడిగుడ్లు ఎందుకంటున్నాను, మా అమ్మ అయితే అంటది. సో నాకు అదే అలవాటు అయిపోయింది. ఎగ్స్ తీసుకోండి, ఎగ్స్ తీసుకొని అదైతే పలగొట్టుకోండి. అది ఫ్రై అయ్యే వరకు అలానే ఉండాలి. సో నెక్స్ట్ ఆనియన్స్, చిల్లీ వేసేసుకోవాలి. తగినంత ఉప్పు, మీరు తినేంత కారం అండ్ ధనియాల పొడి. ఈ 3 ఐటమ్స్తో మన డిష్ అయితే తయారైపోతుంది. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవకాయ వేసేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక లాస్ట్ ఫైనల్ రైస్. అది రైస్ వేడిగా ఉండదు, చాలా చల్లగా ఉండాలి. అది వేడిదైనాక ఫ్యాన్ కింద పెట్టేసి చల్లగా అయితే చేసుకోండి. ఎందుకంటే చల్లని రైస్ అయితే బాగుంటుంది, ఎందుకంటే అది మళ్ళీ వేడి చేస్తాం కాబట్టి. అంతే, చాలా ఈజీ ఆవకాయ ఫ్రైడ్ రైస్. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎలా ఉందో కూడా చెప్పేసేయండి. చూసేయండి మొత్తం వీడియో.